ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హితుల కోరిక మేరకు మాఘమాసము గురించి ఈ యొక్క వీడియోలో చేయడమైంది. మాఘమాసం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి మాసము. మఖా నక్షత్రంతో కూడుకున్నటువంటి మాసము కాబట్టి దీనికి మాఘమాసం అనేటువంటి పేరు శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ యొక్క మాఘమాసము ఈ సంవత్సరము ఫిబ్రవరి 10వ తేదీ శనివారముతో ప్రారంభమయ్యి మార్చి 10 ఆదివారముతో ఈ యొక్క మాసము ముగుస్తుంది. ఈ యొక్క మాఘమాసములో స్నానము చేసి తెల్లవారుజామునే స్నానము చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితము కలుగుతుంది. ఈ మాఘమాసంలో తెల్లవారుజామునే ఏ నదిలోనైనా కూడా స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి యథాశక్తి దానమిచ్చినట్లయితే కోటి క్రతువులు చేసినటువంటి ఫలితము కలుగుతుంది అని శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నారు. ఈ యొక్క మాఘమాసములో వచ్చేటువంటి విశేషమైన పండుగలు ఫిబ్రవరి 14వ తేదీ వసంత పంచమి, దీన్నే శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈరోజు సరస్వతి అమ్మవారు పుట్టినటువంటి రోజు. ప్రత్యేకించి విద్యాభ్యాసానికి చాలా ముఖ్యమైనటువంటి రోజు ఈ ఫిబ్రవరి 14 వసంత పంచమి. 16వ తేదీ ఫిబ్రవరి రథసప్తమి. అంటే ఆ రోజు నుండి సూర్యభగవానుడు తన యొక్క ప్రతాపాన్ని చూపడానికి ప్రారంభం చేస్తాడు. ఆ రోజున జిల్లెడాకులు మీద పెట్టుకొని స్నానం చేసినట్లయితే కనుక సూర్యభగవానుడు ఆరోగ్యప్రదాత కాబట్టి వాళ్ళు మంచి ఆరోగ్యంతో జీవనం చేస్తారు. 20వ తేదీ భీష్మేకాదశి, తర్వాత 24 మాఘ పౌర్ణిమ. ప్రత్యేకించి ఈ పౌర్ణిమ ఏకాదశి తిథుల్లో తర్వాత ఈ యొక్క మాఘమాసములో సత్యనారాయణ స్వామి వ్రతములు, వివాహములు, గృహప్రవేశములు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి రోజులు. మార్చి 8వ తేదీ మహాశివరాత్రి. ఈ శివరాత్రి రోజున కూడా జాగరణము చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి ఇతరుల చేత తెలుసుకోబడేందుకు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. ఓం స్వస్తి.